హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ వంశీ అండ్ మీరు చూస్తున్నారు టెక్ గురు వంశీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఐప్యాడ్ 8th జనరేషన్ ఫుల్ రివ్యూ అన్న ఐప్యాడ్ ప్రో 2020 మోడల్తో పర్ఫార్మెన్స్ కంపారిజన్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. సో ఫోక్స్, లేట్ చేయకుండా రోలింగ్ ద ఇంట్రో నౌ. ఇది కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఆ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోలో మెయిన్గా డిజైన్, ఆడియో టెస్ట్, కెమెరా, పర్ఫార్మెన్స్, గేమింగ్ అండ్ బ్యాటరీ లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్గా డిజైన్ విషయానికి వచ్చామంటే చాలా ఇయర్స్గా సేమ్ ఇదే డిజైన్ని యాపిల్ యూజ్ చేస్తుంది. పైన థిక్ బెజల్స్, 1.2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సర్, రైట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్, పైన లాక్ అండ్ పవర్ ఆఫ్ బటన్స్, 3.5mm హెడ్ ఫోన్ జాక్, బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకా బాటంలో లైట్నింగ్ పోర్ట్ అండ్ డ్యూయల్ స్పీకర్స్ ఇచ్చారు. ఇంకా ఇటుపక్క చూస్తే కీబోర్డ్ కనెక్టర్ అండ్ ఒకవేళ మీరు ఈ ఐప్యాడ్ 8th జనరేషన్కి లాజిటెక్ ఆర్ యాపిల్ కీబోర్డ్ కొన్నట్లయితే వాటిని స్టిక్ చేసుకోవడానికి ఇంటర్నల్గా మ్యాగ్నెట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ డ్యూయల్ స్పీకర్స్, అలాగే కెమెరాలో ఆప్టికల్ స్టెబిలైజేషన్ ఏం లేదు. ఫైనల్ గా టాప్ అండ్ బాటమ్ లో మైక్రోఫోన్స్ ఉంటాయి. డిజైన్ లో ఏం చేంజ్ లేదు, ఒక ప్రాసెసర్ తప్ప. ఐఫోన్ 10s లో యూజ్ చేసిన సేమ్ 7nm A12 ప్రాసెసర్ వాడారు. ఇది చాలా పెద్ద అప్డేట్, ఎందుకంటే ఈ ఐప్యాడ్ కి ఇప్పుడు యాపిల్ వాళ్ళు మినిమం 6 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఇవ్వగలుగుతారు. నెక్స్ట్ ఆడియో, మాక్సిమం ఈ ఐప్యాడ్ ని కొనే వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ కోసం కానీ, గేమ్స్ కోసం కానీ, యూట్యూబ్ అండ్ స్ట్రీమింగ్ కోసం కానీ ఈ ఐప్యాడ్ ని అయితే పర్చేస్ చేస్తారు. ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ నేను డైరెక్ట్ గా నా ఐప్యాడ్ లోనే రికార్డ్ చేస్తున్నాను. నా ఐప్యాడ్ ప్రో 2020 లో ఉన్నంత క్వాలిటీ అయితే ఉండదు, ఎందుకంటే ఐప్యాడ్ ప్రో 2020లో మనకి స్టూడియో లెవెల్ మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి. ఆన్లైన్ క్లాసెస్కి, ఫేస్ టైమ్ కాల్స్కి నాకు తెలిసి ఈ మైక్రోఫోన్ అయితే, దీంట్లో ఉండే మైక్రోఫోన్స్ అయితే సరిపోతాయి. ఇప్పుడు మీరు విన్న ఆడియో క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ ఐప్యాడ్లో డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయన్నాను కదా, ఇప్పుడు ఒకసారి స్పీకర్ క్వాలిటీ కూడా చూసేద్దాం. స్పీకర్ క్వాలిటీ కూడా మీడియా కన్సంప్షన్కి సరిపోతుంది. బట్ మీరు గేమ్స్కి ఆ స్టీరియో ఎఫెక్ట్ కావాలంటే మాత్రం మనం డెఫినెట్గా హెడ్ ఫోన్స్ని పెట్టుకోవాలి. సో లక్కీగా మన ఐప్యాడ్ 8th జనరేషన్లో అయితే హెడ్ ఫోన్ జాక్ని రిమూవ్ చేయలేదు. ఈ ఐప్యాడ్ 8th జనరేషన్లో చాలా తక్కువ రెజల్యూషన్ ఉన్న కెమెరాస్ ఉన్నప్పటికీ మనమైతే ఆ కెమెరాస్ ఎలా పర్ఫామ్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఫ్రంట్ 1.2 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్కి ఇంకా ఫేస్ టైమ్ కాల్స్కి క్వాలిటీ సరిపోతుంది. బ్యాక్ సైడ్ ఉన్న 8 మెగాపిక్సెల్ కెమెరాతో మనం 1080p 30 FPS వరకు వీడియోని రికార్డ్ చేయొచ్చు, అలాగే 720pలో కూడా 30 FPS వరకు వీడియోని రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇందులో స్లో మోషన్ కూడా ఉంది, అదైతే మనం 720p రెజల్యూషన్లో 120 FPS వరకు వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఈ ఐప్యాడ్లో ఉన్న ప్రాసెసర్ 4K వీడియో 60 FPS వరకు రికార్డ్ చేయగలుగుతుంది. బట్ ఈ కెమెరాలో ఓల్డ్ 8 మెగాపిక్సెల్ సెన్సర్ కావడం వల్ల మనకి ఆ ఫీచర్స్ అయితే లేవు. ఇప్పుడు కొన్ని వీడియో అండ్ ఫోటో శాంపుల్స్ చూసేద్దాం. నెక్స్ట్ పర్ఫార్మెన్స్, యాపిల్ ఐప్యాడ్ 6th జనరేషన్ అండ్ 7th జనరేషన్లో A10 ఫ్యూజన్ చిప్ని యూజ్ చేశారు. అది 16nm పైన బిల్డ్ చేసిన ప్రాసెసర్. అదే మనకి ఐప్యాడ్ 8th జనరేషన్లో ఉన్న A12 బయోనిక్ చిప్ యాపిల్ లేటెస్ట్ 7nm టెక్నాలజీ పైన డెవలప్ చేశారు. సో పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ 4 times పెరుగుతుంది. అలాగే 7nm ప్రాసెసర్ కాబట్టి బ్యాటరీ కూడా చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది కంపేర్ టు A10 ఐప్యాడ్ 7th అండ్ 6th జనరేషన్స్. ఈ ఐప్యాడ్లో 6-core CPU అండ్ 4-core GPU ఉంటుంది విత్ 3GB ర్యామ్. ఇప్పుడు కొన్ని బెంచ్ మార్క్స్ చూసేద్దాం. Antutu బెంచ్ మార్క్స్లో స్కోర్స్ ఇక్కడ చూడొచ్చు. ఐప్యాడ్ 7th జనరేషన్ కన్నా ఎంత ఫాస్ట్గా ఉందో.
అలాగే ఐప్యాడ్ ప్రో స్కోర్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. మన ఐప్యాడ్ ప్రో 2020తో కంపేర్ చేసుకుంటే ఈ ఐప్యాడ్ 8th జనరేషన్ పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువే అని చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ స్కోర్స్ కూడా చూడొచ్చు. అయినా కానీ మన ఐప్యాడ్ 8th జనరేషన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. జస్ట్ 3GB ర్యామ్ తో ప్రొఫెషనల్ యాప్స్ కూడా చాలా ఫాస్ట్ గా రన్ చేస్తుంది. యాపిల్ కంపెనీ అయితే మనం ఈ ఐప్యాడ్ లో 4K వీడియోస్ ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్తుంది. అంటే మనం ఆలోచించవచ్చు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. మీరు ఈ 8th జనరేషన్ ఐప్యాడ్ 4K వీడియో ఎడిటింగ్ ని ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలనుకుంటే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మన కామెంట్ సెక్షన్ లో ఒక కామెంట్ చేయండి. ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్న గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసేద్దాం. చాలా మంది బ్రో PUBG గేమ్ లో 90 FPS సపోర్ట్ చేస్తుందా అని చెప్పి అడుగుతున్నారు. దానికి సమాధానం అయితే ఎస్ చేస్తుంది. స్మూత్ సెట్టింగ్స్ లో 90 FPS వర్క్ అవుతుంది. అలానే PUBG లో అల్ట్రా HD సపోర్ట్ కూడా ఉంది. అంటే గేమ్ లో 4K క్వాలిటీలో బిల్డింగ్ టెక్స్చర్స్ అలాగే వాటర్ రిఫ్లెక్షన్స్ చూడొచ్చు. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే PUBG గేమ్ 90 FPS కి సపోర్ట్ చేసినా కానీ మన ఐప్యాడ్ స్క్రీన్ మాత్రం 60 FPS కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. గేమ్ ప్లే కాస్త స్మూత్ గా ఉంటుంది. బట్ మీరు 90 FPS గేమింగ్ ని ఫీల్ అవ్వాలంటే మాత్రం ఐప్యాడ్ ప్రోలో ఆడాల్సిందే. ఎందుకంటే ఐప్యాడ్ ప్రోలో 120Hz ప్రో-మోషన్ డిస్ప్లే ఉంటుంది. ఇప్పుడు కాసేపు PUBG గేమ్ ప్లే చూసేద్దాం. ఫస్ట్ గా స్మూత్ సెట్టింగ్స్ లో 90 FPS లో PUBG గేమ్ ని ప్లే చేస్తున్నాను. Bring up voice chat. You've proven that you're an elite sniper.
4K గేమ్ ఆడినట్లు ఉంది. చాలా బాగున్నాయి కలర్స్, టెక్స్చర్స్ అయితే చాలా బాగున్నాయి. గేమ్ అయితే కాస్త స్మూత్ గానే ఉంది. కంపేర్ టు 60 FPS కన్నా ఈ గేమ్ కొంచెం స్మూత్ గా కనిపిస్తుంది నాకు. అలానే అల్ట్రా హెచ్డి సెట్టింగ్స్ లో గేమ్ టెక్స్చర్ డీటెయిల్స్ అయితే చాలా బాగున్నాయి. గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్ గా ఉంది. నేను ఎక్కడ గానీ లాగ్స్ ని నోటీస్ చేయలేదు. కొత్త ర్యాంగిల్ మ్యాప్ లో 4K టెక్స్చర్స్ చూసి నేను షాక్ అయ్యాను. మొబైల్ గేమింగ్ కి బడ్జెట్ లో ఈ ఐప్యాడ్ బెస్ట్ డివైస్. బట్ స్టోరేజ్ మినిమం 64 GB ఇచ్చుంటే ఈ ఐప్యాడ్ కి తిరిగేలేదు. అదొకటే నెగిటివ్ పాయింట్. కొన్ని గేమ్స్ అండ్ వీడియోస్ రికార్డ్ చేయగానే మెమరీ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతుంది. ఫైనల్ గా బ్యాటరీ లైఫ్. ఈ ఐప్యాడ్ 8th జనరేషన్ లో 8557 mAh బ్యాటరీ ఉంటుంది. ఇందులో ఉన్న ప్రాసెసర్ కాస్త పవర్ ఎఫిషియెంట్ కాబట్టి ఫుల్ ఛార్జ్ తో 3 hours గేమ్స్, 2 hours యూట్యూబ్ ప్లస్ 1 or 2 hours సోషల్ మీడియా అప్లికేషన్స్ ని బ్రౌజ్ చేసుకోవచ్చు. మనం ఐప్యాడ్ ని 100% ఛార్జ్ చేసాక స్టూడెంట్స్ కి అయితే డెఫినెట్ గా ఒక రోజు మొత్తం బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఆన్లైన్ క్లాసెస్ కి కంటిన్యూస్ గా ఒక 5 hours దాకా యూజ్ చేసుకోవచ్చు. మినిమం బడ్జెట్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఎక్కువ గేమ్స్ అండ్ స్టోరేజ్ అవసరం లేదనుకుంటే 32 GB కూడా సరిపోతుంది. బట్ 128 GB తీసుకున్నారంటే ఈ ఐప్యాడ్ ని మినిమం 5 to 7 years దాకా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు పర్చేస్ చేసే ముందు కాస్త ఆలోచించండి మీకు ఎంత స్టోరేజ్ కావాలి అని. నా నెక్స్ట్ వీడియోలో ఐప్యాడ్ మినీ వర్సెస్ ఐప్యాడ్ 8th జనరేషన్ కంపారిజన్స్ అయితే చెప్తాను. అండ్ ఐప్యాడ్ మినీ ఐప్యాడ్ 8th జనరేషన్ కన్నా ఎందుకు బెస్ట్ అనేది ఆ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఆ వీడియోని మీరు మిస్ కాకుండా ఉండటానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. దిస్ ఈజ్ యువర్ వంశీ సైనింగ్ ఆఫ్ అంటిల్ నెక్స్ట్ వీడియో. పీస్ అవుట్.